హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ ఓనస్ హాస్పిటల్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ డిమెన్షియా అండి. అంటే టైటిల్ డిమెన్షియా మోర్ దెన్ జస్ట్ మెమరీ లాస్. సో మనకి ఇది ఇండియన్ కాంటెక్స్ట్లో, అంటే ఇది నార్మల్గా మనకి ఎల్డర్లీ పీపుల్కి వస్తుంది. అంటే 50 ఆర్ మోర్ దెన్ 50, లెస్ దెన్ 50 వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ ఆ కండిషన్స్ వేరే ఉంటాయి. సో ఈరోజు ఈ డిమెన్షియా ఎందుకు వస్తుంది, దాంట్లో టైప్స్ ఏంటి, మనం మన పేషెంట్స్కి ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది మాట్లాడుకుందాం ఈరోజు. అండ్ ఈరోజు డిమెన్షియా, అండర్స్టాండింగ్ డిమెన్షియా బియాండ్ ద స్టీరియోటైప్స్. సో మనకి డిమెన్షియా అనేది జస్ట్ మెమరీ లాస్ అని చెప్పేసి అనుకుంటాం, కానీ మనకి మెమరీయే కాకుండా మనకి రెగ్యులర్ అండర్స్టాండింగ్ లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయండి. అందులో ఏంటేంటి అంటే, ఒకటి కాగ్నిషన్, అంటే అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం. అండ్ ఎగ్జిక్యూషన్, అంటే ఒక పనిని ఎలా సీక్వెన్స్ లో చేయాలి. ఇప్పుడు వంట చేయాలన్నా, లేకపోతే బైక్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా, ఎలా సీక్వెన్స్ లో ఈవెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ లెర్నింగ్, ఒకటి ఎవరైనా చెప్తే మనం అది అర్థం చేసుకొని నేర్చుకొని మళ్ళీ దాన్ని బట్టి నెక్స్ట్ మనకు దాన్ని కూడా అర్థం చేసుకోగలటం. అండ్ తిరిగి మన అర్థమయ్యే సెంటెన్సెస్ లో మాట్లాడడం. అండ్ పర్సెప్చువల్ మోటార్, అంటే మనకి హ్యాండ్ ఎగ్జాక్ట్ మూమెంట్స్ ఎలా ఉండాలి. సపోజ్ ఒక బాటిల్ పట్టుకోవాలంటే ఎంతవరకు మనకి హ్యాండ్ ఓపెన్ చేయాలి, లేకపోతే పెన్ పట్టుకోవాలంటే ఎంతవరకు హ్యాండ్ ఓపెన్ చేయాలి, ఎలా రాయాలి. అండ్ ఇంకొకటి సోషల్ కాగ్నిషన్, అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు చుట్టూ మన ఉన్న సొసైటీతో ఎలా మెదులుకోవాలి. ఒకవేళ సొసైటీలో మనకు కొన్ని కండిషన్స్ వస్తాయి, అంటే క్లాతింగ్, ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఒకలాగా క్లాతింగ్ ఉంటుంది, అండ్ ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది, మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఒకవేళ మన బాస్ తో మాట్లాడాలంటే ఒకలాగా మాట్లాడాలి, కొలీగ్ తోటి ఒకలాగా మాట్లాడాలి, బయట తెలియని వాళ్ళతో ఒకలాగా ఉండాలి. సో ఇదంతా మనకి సోషల్ కాగ్నిషన్ వస్తుంది. సో మనకి డిమెన్షియా అంటే జస్ట్ మెమరీ మాత్రమే కాదు, ఈ ఇప్పటి వరకు చెప్పిన ఆస్పెక్ట్స్ అన్ని అందులో ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే కాగ్నిషన్ అయినా, ఎగ్జిక్యూషన్ ఆఫ్ టాస్క్స్ అయినా, లాంగ్వేజ్ అయినా, లెర్నింగ్ అండ్ మెమరీ అయినా, మనకి మోటార్ ఫంక్షన్స్, అంటే మన చేత్తో చేసే కాళ్ళతో చేసే పనులైనా కానీ, అండ్ సోషల్గా మల్ ఎలా మలుచుకోవాలి అనేది, ఇవన్నిటిని మన ఎఫెక్ట్ చేయొచ్చు డిమెన్షియా అనేది. సో మనకి బ్రెయిన్ లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుందండి. సపోజ్ మనకి ఇక్కడ టెంపోరల్ లోబ్, హిప్పో క్యాంపస్ అనేవి ఉంటాయి. ఆ దాంట్లో మనకి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, మనకి ఏదైనా కొత్త విషయం చెప్తే అది నేర్చుకొని గుర్తుపెట్టడానికి ట్రై చేయడం. సపోజ్ ఇప్పుడు మనం బుక్ ఓపెన్ చేసి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం, లేకపోతే ఏదైనా స్కిల్ అన్నా అవనివ్వండి. సో ఇది ఫస్ట్ మనకి టెంపోరల్ లోబ్ నుంచి ఎంట్రీ ఉంటుంది, మెయిన్గా హిప్పో క్యాంపస్. సో ఇది ఒక్కసారి ఎంట్రీ అయిపోయినాక, అది న్యూ లెర్నింగ్ అయినాక, మనం అది అదే పని లేకపోతే అదే చదవడం మళ్ళీ 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 చేస్తూ ఉంటే అది ఇంకా పర్మనెంట్ మెమరీ లాగా మారిపోతుంది. సో ఇది పర్మనెంట్ మెమరీ లాగా మారిపోవాలి అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అది మనం అర్థమయ్యి కరెక్ట్గా చేయగలగాలి. సో ఈ ప్రాసెస్ని మనకు మీడియేట్ చేసేది హిప్పో క్యాంపస్ అండ్ టెంపోరల్ లోబ్. అది బ్రెయిన్లో ఒక జస్ట్ పార్ట్ అండి. అండ్ ఇంకొకటి ఫ్రాంటల్ లోబ్. ఫ్రాంటల్ లోబ్ మనకు ఎందుకు అవసరం పడుతుంది అంటే, ఏదన్నా సోషల్ రిలేటెడ్ యాక్టివిటీస్, అంటే మనం ఒకవేళ టాయిలెట్ వచ్చినా, లేకపోతే మోషన్ వచ్చినా కానీ ఎక్కడ వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, అండ్ ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కొన్ని జోక్స్ ఈ టైంలో వెయ్యొచ్చా వెయ్యరాదా, సిచ్యువేషన్ని బట్టి మెదులుకోవడం, ఇవన్నీ ఫ్రాంటల్ లోబ్ చేస్తుంది. సో మనకి డిమెన్షియా అంటే ఖచ్చితంగా మెమరీ లాసే ఉండాల్సిన అవసరం లేదు. మనకి అందులో చాలా రకాల డిమెన్షియాస్ ఉంటాయి. అందులో కొన్ని మనకి ఇండియాలోనే అయినా కానీ, ప్రపంచంలో అయినా కానీ కామన్వి ఆల్జైమర్స్ డిసీజ్, ఇంకా ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అంటాం, వాస్కులర్ డిమెన్షియా అంటాం, లేవి బాడీ డిమెన్షియా అంటాం. మనకి అందరికీ కామన్ గా తెలిసింది అయితే ఆల్జైమర్స్ డిమెన్షియా, అంటే మర్చిపోవడం. అంటే ఈరోజు వాళ్ళు పొద్దున ఏం తిన్నారో, లేకపోతే మధ్యాహ్నం ఏం తిన్నారో మర్చిపోతారు. అండ్ టాబ్లెట్స్ వేసుకున్నారో మర్చిపోతారు, ఏదైనా వస్తువు ఇంట్లో ఎక్కడ పెట్టాలో మర్చిపోతారు. అండ్ వాళ్ళకి డబ్బులు లెక్క పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, ఇంట్లో వంట చేయడానికి కానీ, లేకపోతే ఆఫీస్లో పనులు చేసుకోవడానికి కానీ, మనుషుల ముఖాలు మర్చిపోవడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆల్జైమర్స్ డిమెన్షియాలో. అండ్ ఇంకొకటి మనకి ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా. ఇందులో మనకి మర్చిపోవడం తర్వాత స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది ఏంటంటే పర్సనాలిటీ చేంజెస్. అంటే మనకి కొత్త వాళ్ళతో సరిగా మాట్లాడలేకపోవడము, అంటే తిట్టడము, కొట్టడము, లేకపోతే బూతులు మాట్లాడడము, అండ్ ఎక్కడ పడితే అక్కడ యూరిన్ వెళ్ళడము, మోషన్ వెళ్ళడము. అండ్ రిచువలిస్టిక్ బిహేవియర్, అంటే ఇంట్లో సర్దిందే మళ్ళీ మళ్ళీ సర్దడం, క్లీన్ చేసిందే మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయడము. అండ్ అండ్ ఫుడ్ బిహేవియర్లో ప్రాబ్లం రావడం, అంటే
కొన్ని రకాల ఫుడ్స్ ఎక్కువ తినడం, లేకపోతే చక్కెర బాగా తినడం, చాక్లెట్స్ బాగా తినడం. అంతకుముందు వాళ్ళకి ఆ బిహేవియర్ ఉండదు, కానీ ఇప్పుడు కొత్తగా బిహేవియర్ వస్తుంది. సో ఇట్లాంటి బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మర్చిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా ఉంటుంది. వాస్కులర్ డిమెన్షియా అంటే ఏం లేదండి, మనకి షుగర్ బీపీ ఉన్న వాళ్ళల్లో మనకి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అనేది తక్కువైపోయి, బ్రెయిన్ లో మనకి ఎక్కడైతే మెమరీ ఫార్మేషన్ అవుతుందో అక్కడ మనకి బ్లడ్ సప్లై తక్కువై మెమరీ ఫామ్ అయిపోవడం. సో దానివల్ల మనకి డిమెన్షియా వస్తుంది. ఇంకొకటి లీవీ బాడీ డిమెన్షియా. అదే లీవీ బాడీ అంటే ఏం లేదంటే ఒక అబ్నార్మల్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ మనకు బ్రెయిన్ లో డిపాజిట్ అవ్వడం వల్ల మనకి డిమెన్షియా లాగా సిమ్టమ్స్ వస్తాయి. అంటే దీంట్లో అడిషనల్ గా ఏముంటుంది అంటే మనకి కళ్ళ ముందు వింత వింతవి కనబడ్డం, అది ఎవరికి కనబడవు పేషెంట్ కి తప్ప. దాన్నే విజువల్ హాలుజినేషన్స్ అంటారు. సో ఇది 4 రకాలమైన డిమెన్షియాస్. ఇంకొకటి, దీనివల్ల డిమెన్షియా వల్ల సొసైటీలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, దీనివల్ల మనకు ఛాలెంజెస్ ఏంటిది, అండ్ దీనివల్ల మనకి జరిగే మూఢనమ్మకాలు ఏంటిది. సో డిమెన్షియా అనగానే మనకి సిగ్నిఫికెంట్ స్టిగ్మా వస్తుంది. ఎందుకంటే దాంట్లో మనకు 2 చెప్పుకున్నాం. ఒకటి ఆల్జైమర్స్ డిమెన్షియా, ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా. సపోజ్ ఇంటికి వెళ్ళగానే ఆ పెద్దవాళ్ళు మనల్ని సరిగా గుర్తుపట్టకపోతే, అండ్ వీళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఎప్పుడో జరిగినవి బాగానే గుర్తుంటాయి. అంటే చిన్నప్పుడు జరిగినవి, వాళ్ళ స్కూల్లో వాళ్ళ పెళ్లి విషయాలు కానీ, లేకపోతే చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఇవన్నీ బాగానే గుర్తుంటాయి. కానీ రీసెంట్ గా జరిగినవి మర్చిపోతుంటారు. సో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అంటే కావాలనే ఇలా చేస్తున్నారు, ఎప్పుడో ఉన్నాయి బాగానే గుర్తుంటున్నాయి కానీ నిన్న చేసిందే మర్చిపోయిందా, నిన్న ఇందాకే నేను ఫుడ్ పెట్టాను, ఇందాకే టాబ్లెట్స్ ఇచ్చాను, మళ్ళీ అసలు ఇంకా ఎక్కడ ఇచ్చావు నాకు అని అడుగుతున్నారు. సో ఇలా జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే కేర్ గివర్ అనేది బర్న్అవుట్ వచ్చేస్తుంది. అంటే మనకి ఇంట్లో రెగ్యులర్ గా కేర్ తీసుకునే వాళ్ళు ఇండియన్ కాంటెక్స్ట్ లో అయితే ఆడవాళ్ళు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు బాగాలేకపోయినా, వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగినా ఇంట్లో ఆడవాళ్ళే ఇబ్బంది పడతారు. వాళ్ళకి మనకి చూసుకోమని చెప్పేసి ఇంట్లో పెడతారు. సో వాళ్ళు ఇలా ఎన్ని చేసినా కూడా ఎవరికైతే కేర్ ఇస్తున్నామో ఆ పేషెంట్కి అదేది గుర్తుండదు. దానివల్ల కేర్ గివర్ అనేది స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో సో అలాంటప్పుడు మనకి కేర్ గివర్ కి కూడా సపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ కష్టానికి తప్ప గుర్తింపు ఇవ్వడము, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎకనామిక్ బర్డెన్. సో మనకి ఆ పేషెంట్ ని చూసుకోవడానికి ఇంట్లో ఒకరు ఉంటున్నారు కాబట్టి మనకి చాలా రకమైన ఎకనామిక్ ఖర్చులు ఉంటాయి. ఫస్ట్ పేషెంట్ కి స్కాన్లు అవ్వనివ్వండి, ట్రీట్మెంట్ అవ్వనివ్వండి, సో వాళ్ళకి ఫుడ్ అవ్వనివ్వండి, మెడిసిన్స్ అవ్వనివ్వండి, దానికి మనకి డబ్బులు ఖర్చు అవుతాయి. సో మనకు వాళ్ళని చూసుకోవడానికి ఇంకొకరు ఇంట్లో ఉండాలి కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళి ఏది సాధించలేరు. వాళ్ళు ప్రొఫెషనల్ గా అనివ్వండి, ఆల్రెడీ వాళ్ళకి ఒక జాబ్ ఉంటే అది వదిలేయాల్సి వస్తుంది. సో దానివల్ల వచ్చే జీతము రాదు. సో దీనివల్ల ఆల్రెడీ ఉన్న ఖర్చులే కాకుండా వచ్చే సంపాదన కూడా తగ్గిపోతుంది. సో దీనివల్ల కొంచెం మనకి లోవర్ మిడిల్ క్లాస్ లేకపోతే పావర్టీలో ఉన్న వాళ్ళు ఇంకా పావర్టీలోకి వెళ్ళడం, అప్పులు చేయాల్సి రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఫ్యామిలీస్తో కోల్పోతారనమాట. సో ఇది మనకి ఈ చార్ట్లో మనకి కంప్లీట్గా కనిపిస్తుందండి. మనకి ఇక్కడ డైరెక్ట్ మెడికల్ కేర్ ఎంత అవుతుంది, ఇన్ఫార్మల్ కేర్ ఎంత అవుతుంది, మనకి ఇన్కమ్ లాస్ వల్ల ఎకనామిక్ బర్డెన్ ఎంత పడుతుంది అనేది ఈ చార్ట్ అనేది మనకు చూపెడుతుంది. అండ్ కల్చరల్ గా మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే మనకి ఫ్యామిలీ సెంట్రిక్ కేర్. మనకి ఇండియాలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చిన్న చిన్న ఫ్యామిలీస్ కాకుండా మనం అందరం జనరల్ కలిసే ఉంటాం. సో పెద్దవాళ్ళని ఒకరు కాకపోయినా ఇంకొకరు చూసుకునే విధంగానే ఉంటుంది. అండ్ స్పిరిచువల్ గా కొందరు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, అంటే ఎవరో చేతబడి చేశారు, లేకపోతే ఏదో పాడు కన్ను పడింది అందుకే ఇలా అయిపోయారు అని చెప్పేసి. సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవడం వల్ల మనకి రియల్ హాస్పిటల్ కేర్, ఎక్స్పర్ట్ కేర్, ప్రొఫెషనల్ కేర్ అనేది తగ్గిపోతుంది పేషెంట్స్. అండ్ ట్రెడిషనల్ రెమెడీస్, ఇప్పుడు ఆయుర్వేద అనివ్వండి, యునాని అవనివ్వండి, ఎందుకంటే చాలా వరకు ఈ డిమెన్షియా పేషెంట్స్ లో కొందరు ట్రీట్మెంట్ ఉండదు. సో వేరే మెడిసిన్స్ ట్రై చేద్దాము అన్న వాళ్ళు లాస్ట్కి అది ఫెయిల్యూరే అవుతుంది. ఎందుకంటే ఇది డిమెన్షియా, మనకి బ్రెయిన్ మొత్తం ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోవడం వల్ల వేరే మనకి మెడిసిన్స్ ఇచ్చినా కానీ ఆ బ్రెయిన్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఉండదు. సో మనకి డిమెన్షియా రాకుండా ఉండేటందుకు కొన్ని చేయొచ్చు మనం. మనకి డిమెన్షియా రాకుండా ఉండడానికి హెల్దీ డైట్ తీసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, స్మోకింగ్ చేయకుండా ఉండడం, అండ్ బుక్స్ బాగా చదవడం. బుక్స్ బాగా చదివినట్టయితే ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో చాలా న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినప్పుడు మనకు ఒకవేళ 1,00,000 న్యూరాన్స్ యాక్టివేట్ అయినప్పుడు
అందులో ఒక 10,000 లేకపోతే 20,000 న్యూరాన్స్ పైన మనకి 80% బ్రెయిన్ ఫంక్షన్‌లోనే ఉంటుంది. అలా గాకుండా ఎక్కువ బుక్స్ చదవకపోతే మనకు ఓన్లీ 50,000 న్యూరాన్సే యాక్టివేట్ అయితే, అందులో 20,000 పోయాయంటే చాలా వరకు నష్టం జరిగినట్టే. సో, మన బుక్స్ అండ్ లేకపోతే యాక్టివిటీస్ కానీ ఎంత చేస్తే మన బ్రెయిన్ యాక్టివిటీ అంత ఉంటుంది. సో, ఫ్యూచర్‌లో డిమెన్షియా వచ్చే రిస్క్ అనేది తక్కువుంటుంది. అండ్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. సో, మనకి ఇండియాలో మనకి ఎల్డర్స్‌కి అనేది ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం. సో, ఈ రెస్పెక్ట్ వల్ల మనకు వాళ్ళకేమన్నా ఇబ్బందయినా గూడా మనం చూసుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ముందే డిటెక్ట్ చేయడం. అంటే ఎవరికైనా మెమరీ లాస్ ఉంటే, ఇది ఏజ్ తోటొచ్చిందిలే అని కొట్టి పారేయకుండా ఒకసారి డాక్టర్‌కి చూయించడం. సో, అది నిజంగా డిమెన్షియానా? అండ్ ఇంకోటేంటంటే రివర్సిబుల్ కాజెస్ ఆఫ్ డిమెన్షియా ఉంటాయి. ఇది ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను. రివర్సిబుల్ కాజెస్ ఆఫ్ డిమెన్షియా ఏంటంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండడం, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండడం, అండ్ బ్రెయిన్‌లో వాటర్ ఎక్కువైపోవడము, అండ్ బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ రావడం. అండ్ బ్రెయిన్‌లో క్యాన్సర్ గడ్డలాగా ఏమైనా ఉండడం. స్లోగా పెరుగుతుంటే మనకది డిమెన్షియా లాగా కనిపిస్తుంది. సో, ఇలాంటివేవి ఉన్నా గానీ మనకది రివర్సిబుల్. అంటే ఏదైతే జబ్బు ఉందో దానికి ట్రీట్మెంట్ ఇవ్వగానే మనకి డిమెన్షియా అనేది రివర్స్ అయిపోతుంది. సో, ఇట్లాంటి కాజెస్ డిటెక్ట్ చేసినట్టయితే పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ బావుంటుంది. సో, ఇట్లా మెమరీ లాస్ ఏదన్నా పేషెంట్ ఉన్నట్టయితే వెంటనే న్యూరాలజీ డాక్టర్‌కి చూయించడం మంచిది. అప్పుడు డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే ఏదైనా ట్రీటబుల్ డిసీజ్ ఉంటే అది ముందే మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. హ్మ్. సో, మనకి సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయండి డిమెన్షియా పేషెంట్స్‌కి. అంటే డిమెన్షియా కేర్ సెంటర్స్ ఉంటాయి. హెల్ప్ లైన్స్ ఉంటాయి. కౌన్సెలింగ్ చేసే వాళ్ళుంటారు. అండ్ డిజిటల్‌గా రిసోర్సెస్ ఉంటాయి. అంటే పేషెంట్‌కి ఏ ఇబ్బంది కలిగితే నేను ఎలా యాక్ట్ చేయొచ్చు. అంటే ఒక పేషెంట్‌కి ఒక ఇబ్బందిని ఒక కేర్ టేకర్ వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా మిగతా వాళ్ళకి ఈ ఐడియా రాకపోవచ్చు. సో, ఈ గ్రూప్‌లో ఉన్నట్టయితే ఏమైతదంటే, వీళ్ళ ఐడియాస్ అనేవి షేర్ చేసుకుంటారు. సో, షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో, అలా ఈ గ్రూప్‌లో కమ్యూనిటీస్ వల్ల లేకపోతే ఎవరికన్నా ఇబ్బందులున్నా, సేమ్ మనకు వేరే వాళ్ళకి గూడా అదే ఇబ్బందుంటే, వాళ్ళకి మన ఇబ్బంది షేర్ చేసుకోవడం చాలా ఈజీగుంటుంది. సో, ఈ గ్రూప్స్ వల్ల ఆ అడ్వాంటేజ్ ఉంటదనమాట. అండ్ హోమ్ కేర్ సర్వీసెస్ గాని, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇప్పుడు డిమెన్షియా వల్ల అవేర్‌నెస్ గాని, దానికి స్క్రీనింగ్ చేయడము, కేర్ చేయడము, వాళ్ళకొక హెల్ప్ లైన్ సెంటర్స్ అరేంజ్ చేయడం, కేర్ సెంటర్స్ అరేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డిమెన్షియా ఫ్రెండ్లీ ఇండియా అని బిల్డప్ చేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనకి సొసైటీలో దాని గురించి అవేర్‌నెస్ పెంచి, ముందుగానే డయాగ్నోస్ చేసి, అండ్ ప్రోగ్రెషన్‌ను కొంచెం డిలే చేయడము, అండ్ వాళ్ళకి సపోర్ట్ గ్రూప్స్‌ని ఎస్టాబ్లిష్ చేసి, అండ్ కేర్ గివర్స్‌కి మనం రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళకు ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకిచ్చేసి, అండ్ వాళ్ళకి కొంచెం కంపాషన్ తోటి వాళ్ళని అర్థం చేసుకొని, అండ్ డిమెన్షియా అనేది డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్‌తోని ట్రీట్ చేయడం. అండ్ మనకి కమ్యూనిటీలో దాని అవేర్‌నెస్ పెంచడము. సో, ఇలా డిమెన్షియా ఫ్రెండ్లీ ఇండియా, ఫ్రీ ఇండియాని వి కెనాట్ ఎస్టాబ్లిష్. కానీ ఫ్రెండ్లీ ఇండియాని మనము ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో, థాంక్ యూ.